అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి ఒక శుభవార్త అండి. మీకు గనక ఎస్‌బీఐ అకౌంట్ ఉండి, అందులోనే మీరు సాలరీ గాని, పెన్షన్ గాని పొందుతూ ఉన్నట్లయితే, ఈ వార్త మీకోసమే అండి. పూర్తిగా రూ. 40,00,000 విలువ చేసే ఉచిత ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితమండి. దీని గురించిన మరింత తాజా సమాచారం ఏంది ఈ వీడియోలో తెలుసుకుందాము. అది ఎలా వస్తుంది? ఏం చేయాలనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ఉద్యోగ పెన్షన్‌లకు వచ్చే ప్రతి ఒక్క న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు ప్రభుత్వ ఉద్యోగులై ఉండి మీ జీతం గనక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గనక ఉన్నట్లయితే మీరు రూ. 40,00,000 ఇన్సూరెన్స్‌కి అర్హులనమాట. స్టేట్ బ్యాంక్‌ను ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటాము. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపుగా ఈ బ్యాంక్ ద్వారానే అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు బట్వాడాలో ఈ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంక్‌ని ఎంచుకునే సదుపాయం ఉంటుంది. అయితే మీరు గనక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎంచుకొని ఉంటే, ఆ బ్యాంక్ ద్వారానే జీతాలు పొందుతూ ఉన్నట్లయితే అనేక ప్రయోజనాలైతే ఉచితంగా లభిస్తున్నాయండి. ఈ విషయం తెలియక చాలామంది కూడా అవకాశం ఉండి ఈ ప్రయోజనాన్ని కూడా పొందలేకపోతున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు వివిధ రుణాలు అంటే ఏవైనా లోన్స్ పర్సనల్ లోన్స్ గానీ, వ్యక్తిగత లోన్స్ గానీ, ఇలాంటివి హోమ్ లోన్స్ ఏవైనా సరే రుణం తీసుకున్న తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న ఉద్యోగికి ప్రాసెసింగ్ ఫీజ్‌లో 1% కంటే తక్కువగా అంటే అందరికీ 2% తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు 1% తీసుకుంటారు. ఆ విధంగా ఉంటుందండి. అలాగే డ్రాఫ్ట్‌లు, చెక్కులు, ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇవన్నీ ఉచితంగా లభిస్తూ ఉంటాయి. అయితే 2 నెలల క్రితం 2 నెలల జీతం గూడా ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనదే తెలిసిందే. సో, మన దగ్గర అకౌంట్‌లో ఏమి లేకపోయినా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చండి. 2 నెలల జీతం వరకైతే తీసుకోవచ్చు. సో, అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే గనక పర్సనల్ యాక్సిడెంట్ అనే ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ. 20,00,000 అదే ఏమైనా మనము ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు గానీ, అలాంటివి ఏమైనా సంభవిస్తే గరిష్టంగా 30,00,000 చెల్లింపబడతాయి. దానికి తోడుగా ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ హోల్డర్‌కి మరొక 10,00,000 అయితే రావడం జరుగుతుంది. అంటే గరిష్టంగా చూసుకున్నట్లయితే రూ. 40,00,000 వరకు ఉచితంగా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. దీనికి గాను ఆ ఉద్యోగి తన జీతం తీసుకుంటున్నటువంటి బ్రాంచ్‌కి వెళ్లి కొన్ని వివరాలను సమర్పించాలండి. నమోదు చేయించుకోవాలి. ఏంటంటే మీరు అక్కడ బ్యాంక్‌కెళ్ళిన తర్వాత పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ మా పేరు మీద ఓపెన్ చేయండి అని చెప్పేసి మీరు పూర్తిగా ఉచితంగా అయితే పొందొచ్చండి. ఉచితంగా చేయించుకోవచ్చు. ఈ వివరాలను ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. లేదా అకౌంట్ ఉండి ఇన్సూరెన్స్ వర్తించదండి. ఊరికే అకౌంట్ ఉండి జీతం గాని, పెన్షన్ గాని పొందుతూ ఉంటే ఇన్సూరెన్స్ వర్తించదు. ఇక్కడ మనం ఈ స్కీమ్‌లో ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. ఈ స్కీమ్ ఉచితము. దీనికి 4 రకాల స్లాబ్‌లు గూడా ఉన్నాయండి ఈ స్కీమ్‌లోనే. 10,000-25,000 జీతం గల వారికి సిల్వర్ గాను, 25,000-30,000 జీతం మధ్యలో ఉన్న వారికి గోల్డ్ గాను, 50,000-1,00,000 వరకు పొందుతుంటే డైమండు, తర్వాత 1,00,000 కంటే పైబడిన వారికి ప్లాటినంగా ఈ 4 సిల్వరు, గోల్డ్, డైమండ్, ప్లాటినంగా అయితే నిర్ణయిస్తారు. స్లాబ్‌ని బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా హెచ్చుతగ్గు ఉంటుంది. కేవలం ఖాతా ఉన్నంత మాత్రాన అయితే వర్తించదు గానీ, ఈ పథకం గురించి విద్యాధికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలాగా ఈ సందేశాన్ని అయితే చేరవేస్తున్నారు. నమోదు చేయించుకున్న ఉద్యోగులంతా ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులతో కొందరు చెప్పడంలో విఫలమవుతున్నారు. సో, ఇలా చెప్పకపోవడం వల్ల పథకంలో ఉండి కూడా ఆ ప్రయోజనాన్ని కుటుంబాలు పొందలేకపోతున్నాయట. అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఈ వివరాలు ఏదైనా సరే ఇన్సూరెన్స్ కవరేజ్‌కి సంబంధించి వాటి కుటుంబ సభ్యులతో చెప్పి తదనంతరం అవి వారికి చెందేలాగా అయితే ఇప్పుడే చూడాల్సిన తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని ఈ సందేశంలో తెలియజేయడం జరిగిందండి. సో, దీన్ని ఒకసారి మీరు అర్హులైనట్లయితే ఒకసారి స్కీమ్ ఎస్‌బీఐ పర్సనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీము. దీనికి వచ్చేసి
PAIS. ఇదైతే మీరు ఒకసారి కనుక్కోండి ఫ్రెండ్స్ బ్రాంచ్‌కి వెళ్లి మరి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.